హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. రైల్వే టికెట్ల బుకింగ్పై కొత్త రూల్స్ ఏప్రిల్ 15 నుంచి అమలు అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇండియన్ రైల్వేస్ తాత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో కొన్ని కీలకమైన మార్పులు చేసింది. కొత్త రూల్స్ 2025 ఏప్రిల్ 15 నుంచి అమలులోకి రానున్నాయి. బుకింగ్ టైమ్స్, క్యాన్సిలేషన్ విధానం, చెల్లింపు మొదలైనవన్నీ కొత్త నియమాలలో భాగంగా మారుతాయి. టికెట్ రిజర్వేషన్ ప్రక్రియ క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా ఐఆర్సీటీసీ ఈ రూల్స్ తీసుకొచ్చింది. తత్కాల్ అనేది ప్రయాణికులకు తక్కువ సమయంలో అత్యవసర ప్రయాణ టికెట్లను అందించడానికి భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన ఒక విధానం. ఈ విధానం ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు ప్రయోజనం పొందినప్పటికీ తత్కాల్ సిస్టమ్ ఏజెంట్ దుర్వినియోగం, సాంకేతిక లోపాలు, డిమాండ్ సరఫరా అంతరాయాల కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. కొత్త టైమింగ్ ఏప్రిల్ 15 నుండి తత్కాల్ బుకింగ్ విషయంలో రానున్న మార్పులలో ఒకటి సమయం అని చెప్పాలి. క్లాస్ ఆధారంగా సమయం మారుతుంది. తత్కాల్ టికెట్స్ కోసం ఒకరోజు ముందుగానే రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త టైమింగ్ ప్రకారం ఏసీ క్లాస్ బుకింగ్స్ ఉదయం 11 గంటలకు, నాన్ ఏసీ స్లీపర్ బుకింగ్ మధ్యాహ్నం 12 గంటలకు, ప్రీమియం తత్కాల్ టికెట్ ఉదయం 10:30 గంటలకు మొదలవుతాయి. రేపు ట్రైన్ జర్నీ చేస్తున్నామంటే ఈరోజే తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఐఆర్సీటీసీ వెబ్సైట్ మరియు మొబైల్ యాప్లో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకునే ప్రక్రియను మెరుగైన సామర్థ్యం కోసం అప్గ్రేడ్ చేశారు. కొత్త వ్యవస్థ కింద అనుసరించాల్సిన విషయాలు కింద గమనించవచ్చు. ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లో లాగిన్ అవ్వండి. ట్రైన్ క్లాస్ ఎంచుకోండి. ఏసీ, నాన్ ఏసీ. డ్రాప్ డౌన్ నుంచి తత్కాల్ కోటాను సెలెక్ట్ చేసుకోండి. ప్రయాణికుల వివరాలు, ఐడి ప్రూఫ్ నెంబర్ను ఎంటర్ చేయండి. చెల్లింపు పేజీకి వెళ్ళి బుకింగ్ పూర్తి చేయండి. కొత్త మార్పులు సమయం ఆదా చేయడానికి రిజిస్ట్రేషన్, వినియోగదారుల కోసం ప్రయాణికుల వివరాలను స్వయంచాలకంగా నింపడం. చెల్లింపు గడువు 3 నిమిషాల నుంచి 5 నిమిషాలకు పెరిగింది. బుకింగ్ లోపాలను తగ్గించడానికి క్యాప్చా ధృవీకరణ సరళీకృతం చేశారు. యాప్ లేదా వెబ్సైట్ రెండింటికి ఒకే విధమైన లాగిన్ సిస్టమ్. ఒక తత్కాల్ పిఎన్ఆర్ కింద గరిష్టంగా 4 మంది ప్రయాణికులకు మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ కోట కింద ఎటువంటి రాయితీ వర్తించదు. ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డు తప్పనిసరి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.